తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి ముక్కులు చెల్లించారు నగర కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు మోహన్. అనంతరం 23, 29 డివిజన్లలో ప్రతి ఇంటికి వెళ్లి భూమన అభినయ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ అభ్యర్థించారు. నగరం అభివృద్ధి చెందాలంటే పనిచేసే నేతను ఎన్నుకోవాలన్నారు. డిప్యూటీ మేయర్గా నగర అభివృద్ధికి ప్రత్యేక ముద్ర వేసిన అభినయ్ రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాడు అంటున్న కార్పొరేటర్లు, నగర వాసులతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం ఇస్తారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డిని ప్రకటించడంతో తిరుపతి నియోజకవర్గంలో ప్రచార పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలోనే అలిపిరి మెట్ల మార్గం వద్ద కొబ్బరికాయలు కొట్టి తొలి రోజు ప్రచార పర్వాన్ని ప్రారంభించినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు 23వ డివిజన్లోను 29వ డివిజన్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిను గెలిపించాలంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ స్థానిక కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు తన యొక్క ప్రచార పర్వాన్ని ముందుగా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తారంటూ ముందుగానే ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రచార పర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతి నుంచి ప్రారంభమైందని చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి అభినయ్ రెడ్డి అభ్యర్థిని ఈరోజు క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తోంది సార్? ముఖ్యంగా మొదటగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి ప్రజల తరఫున, మా 23, 29వ డివిజన్ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత 4 ఎన్నికలలో తన తండ్రికి తోడుగా ఉంటూ తిరుపతి ప్రజల యొక్క మన్నల్ని పొందినటువంటి వ్యక్తి భూమన అభినయ్ గారు. డిప్యూటీ మేయర్గా వారు ఎవ్వరూ చేయలేనంత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ తిరుపతిలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది, మనసు పెట్టి ప్రజల కోసం సేవ చేయాలంటే ఎలాంటి పనులు చేయొచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి భూమన అభినయ్ గారు. మన మాస్టర్ ప్లాన్ అయితే ఏమి, మన దీంట్లో అయితే ఏమింది, మొత్తము అభివృద్ధి చేస్తే తిరుపతిలో అభివృద్ధి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి మన అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకొని కూడా మనము జగన్ గారికి కూడా గిఫ్ట్ ఇవ్వాలా. సంతోషంగా ఉంది సారు. మా కూతురు కూడా ఈయన వల్లే చదివి ఈరోజు ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ ఉంది. ఎలా అనిపిస్తోంది ఈరోజు భూమన అభినయ్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారు? ఆయన గెలవాలని మనస్తృప్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వల్ల చదువుకున్నాము, ఆయన వల్ల ఉద్యోగం నేను చేస్తున్నాం కాబట్టి ఆయన గెలవాలని మనస్తృప్తిగా కోరుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయనకు ఓటు వేయాలి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కార్పొరేటర్లు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.